నిబంధన మందసం అనేది హృదయం. ఈ హృదయములో మోసకరమైనవి, వ్యాధి కలిగినవి ఉన్నవి. దాంట్లో చాలా డేంజరస్లీ సనుగుడు. ఏంటిది? సనుగుడు, గొనుగుడు. ఏంటిది? సనుగుడు, గొనుగుడు. ఈ సనుగుడు వల్ల చాలామంది కానాను అనే పరమ కానానికి వెళ్ళకుండా క్లోజ్ అయిపోయారు. ఈ సనుగుడు కొరకు ప్రభు మాట్లాడమన్నారు. కీర్తనలు 106:25. కీర్తనలు 106:25. యెహోవా మాట ఆలకింపక వారు తమ దేవుని గుడారంలో కాదు, వారు తమ గుడారంటే ఈ దేహంలో సనుగుకొనిరి. ఎవరి మాట అనకుండా ఆలకిస్తే సనుక్కోరు. సనుక్కోరు కాబట్టి సమాధానాత్మ ఉంటుంది. సనుక్కుంటే కనుక దురాత్మ ఉంటుంది. సనుక్కుంటే దురాత్మ ఉంటుంది. తమ గుడారాలు, వారి దేహం దేవుని, నీ దేహము దేవుని దేవాలయం అని చెప్తుంది వాక్యము. ఆ గుడారములో దేవుని ఆత్మ ఉంటే సనుగుడు ఉండదు, సమాధానం ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే వారి గుడారాల్లో సనుగుడు ఉంటుంది. అది దేవునికి ఇష్టము లేని అసహ్యమైన కార్యాల్లో ఒకటే. ఈ ఆశ్రయపురం విషయము అన్ని జనులు సనుక్కున్నారో, వెరీ గుడ్, మంచిది, వారు దేవుడు దీవించింది కాక. సంఘంలో వచ్చేవారు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. దేవుని మీద సనుక్కోకూడదు, సేవకుని మీద సనుగు కొనకూడదు. దానివల్ల మేలు కన్నా కీడు ఎక్కువ మనకు కలుగుతుంది. అందుకని చెప్తున్నాడు, యెహోవా మాట ఆలకింపక. దేవుడు ఒక మాట చెప్పాడయా ఈ ఆశ్రయపురం కొరకు, ఇదిగో ఈ దర్శనం చెప్పాడయ్యా పట్టుకు. కమాన్ జర్మియా, కమాన్ 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 కమాన్, ఎలా నా దగ్గరికి రా అని చెప్పాడు. ఆ మాట ఆలకింపకుండా మనం సనుక్కోవద్దు. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఏమో ఎలా జరుగుతుంది నాకేం తెలుసు. నేను నిమిత్త మాత్రుడిని కాదా, మీలాంటి వాడిని కాదా, నేను మీ ఓటు వాడిని కాదా, నాకు తెలియదు. ఆయన చెప్పాడు చేస్తాడు అంతే. ఆయన మాట ఇచ్చాడు, స్థాపించకుండా ఉన్నాడు అంతే. అది ఎలాగైనా చేయని, నాకు సంబంధం లేదు. ఆ మాటని నమ్ముతాను. అప్పుడు నాలో సనుగుడు ఉండదు, సమాధాన వాక్కు ఉంటుంది. హల్లెలూయా. ఆ మాటకు నువ్వు లోబడితే సమాధానం ఉంటుంది, లోబడకపోతే సనుగుడు ఉంటుంది. సనుగుడు సాతాను సంబంధించింది. నీ దేహాన్నే పాడు చేసేస్తుంది, నీ గుడారాన్నే పాడు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగు నేల అనిరి మోసే అహరోనులు. మోసే అహరోనుల మీద కొంతమంది సనుగుతుంటే దేవుడు అన్నాడంట, నా మీద సనుగుతున్నారేంటి అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఒక దర్శనానికి, ఒక వాగ్దానానికి, ఒక ప్రత్యక్షతకి, ఈ ఆశ్రయపురానికి ఎవరు సనవద్దు. ఎవరికో సనిగితే ఏమవుతుంది? యెహోవాకు వ్యతిరేకంగా సనుగుతున్నావు అని అర్థం. మీకు 2 చేతులు ఎత్తి మీ కుటుంబాలు బాగుండాలని చెప్తున్నాను. ఎంతటోడైనా కావచ్చు, ఈ విశ్వంలో ఉన్న ఎవడైనా కావచ్చు, ఈ ఆశ్రయపురం కోసం సనగడానికి లేదు అవకాశం. అని లాక్ చేసేద్దాం. హల్లెలూయా. బ్లాక్ చేసేద్దాం. హల్లెలూయా. వాడు మాటలు, వాడు ఆలోచనలు క్యాన్సర్ అయిపోను గాక, క్యాన్సర్ వచ్చేసిన గాక.
ఇది ఆయన కోరుకున్న ఆశ్రయపురం. నా కనులు నా చెవులు ఆ స్వరమును వినున్నాయి. హల్లెలూయా. ఆయన ఆ మాట నేను కనులార విని నేను కోరుకున్న ఆశ్రయపురం. ఎవరున్నా లేకపోయినా ఆయన నాతో జంటగా ఉంటాడు. నీ జంటగా నేనుండగా నీ ఒంటరి కాదన్నావు. నీ జంటగా నేనుండగా నీ ఒంటరి కాదన్నావు. ఒంటరి అయిన వాడు గొప్ప జనమన్నావు. జనములకే ప్రవక్తగా నన్ను మార్చినావు. నీ యూదా గోత్రంలో నన్ను చేర్చినావు. నన్ను విడువనన్నావు. ఎన్నటికీ అనాథగా విడువనన్నావు. నన్ను మరువనన్నావు. ఎన్నటికీ నాదగా విడువనన్నావు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. నన్ను మరువనన్నావు. హల్లెలూయా. నాలో ఉన్న ముళ్ళు తీయనన్నావు. మరణపు ముళ్ళునే విరిచావు. నాలో ఉన్న ముళ్ళు తీయనన్నావు. మరణపు ముళ్ళునే విరిచావు. నా కృప నీకు చాలునన్నావు. నీ కృపతో నన్ను నడుపుతున్నావు. నన్ను మరువనన్నావు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నాతో చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సనుగుడు అనే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కానీ తలంపులో కానీ ఆలోచనలో కానీ భావోద్రేగాల్లో కానీ సనుగుడు పుట్టకూడదు. అది యెహోవాకు వ్యతిరేకంగాను తన ప్రవక్త అపోస్తులకు సేవకుని వ్యతిరేకంగాను లేగిస్తున్న సనుగుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ఈ మోషే మీద సనుగుతూ ఉన్నారంట. సనుగుతూ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు కెమెరా స్టాండ్ ఉంది కదా ఇక్కడ, అట్లాంటి కర్రలో పట్టుకిని రమ్మన్నాడంట. ఎవడు కర్ర చిగురిస్తే వాడు యాజకత్వం చేయొచ్చు. హల్లెలూయా. ఆ కర్ర ఏముండాలంటే బాదము కర్ర. హల్లెలూయా. అందుకని 6-7 సంవత్సరాల క్రితమే ఆ దర్శనంతో బాదం చెట్లు పాతాను నేను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల క్రితం? 6-7 సంవత్సరాల క్రితమే బాదం చెట్లు పాతి నిస్సి నేను అదిగో ఆ వెనకాల నూతులో నీళ్ళట్టుకో అట్టుకు పోసేవాను ఇటు. ఏమంటాడంటే చూడండి, అక్కడ సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానుని ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయుల మీకు విరోధంగా సనుగులు
ఇజ్రాయేలుకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా మాన్పి ఇంకెప్పుడు వినపడకుండా ఈ జడ్జిమెంట్ చేస్తాను. హల్లెలూయా. 12 కర్రలు, 12 గోత్రాలు, 12 మూల పురుషుల యొక్క పేర్లు రాయబడాలి. అహరోను యాజకుడి పేరు కూడా ఆ కర్ర మీద రాయబడాలి. హల్లెలూయా. ఈ ఆశ్రయపురంలో సింహ అనే పేరుతో కర్ర రాసి ఇక్కడ ప్రతిష్ఠించాడు దేవుడు. హల్లెలూయా. ఏమైంది? 12 కర్రలు పట్టుకొచ్చి మందసం ముందు పెడితే, సన్నిధిలో పెడితే ఏమైంది? ఒక్క కర్ర మాత్రమే చిగురించింది, మిగతా కర్రలేవి చదవండి ఆ మాట. ఇంకా మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయి. బాదము పండ్లు కల. ఇంకా చదవండమ్మా. మోసే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటిని ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. ఎక్కడ వచ్చింది? చాలా మంది కర్రలు పాతడానికి వస్తారు, ఆ కర్రలు ఉండవు, కానీ ఒక్క కర్ర మాత్రం ఇక్కడ ఉంటుంది. అది అహరోను కర్ర, యాజక కర్ర. అది చిగురించటం కాదు, పుష్పించటం కాదు, కాయలు కాస్తుంది. హల్లెలూయా. అందుకని మోషే చెప్తున్నాడు, ఆ కర్రను పట్టుకెళ్ళి మిగతా కర్రలు బయటాడే వాళ్ళకి ఇచ్చేసి, అది చిగురించలేని కర్రలు, అవి ఉపయోగం లేని కర్రలు, వాగ్దానం లేని కర్రలు, దర్శనం లేని కర్రలు. కానీ ఏదైతే దర్శనం ఉందో, ఏదైతే వాగ్దానం ఉందో ఆ కర్రను పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలంట? శాసనముల దగ్గర పెట్టాలంట. హల్లెలూయా. ఆ కర్రే ఆశ్రయపురం. ఆయన ఎదుట ఉంది ఈ ఆశ్రయపురం. సనుగు వారు ఇంకెన్నడూ సనగకుండా నిమిత్తమా అలా చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకెన్నడూ వారు సనగకూడదంట. ఇంకా 12 మంది సనగారు, 11 మంది సనగారు వచ్చారు. కర్ర పట్టండి చూద్దాం అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఆ సిలువ కర్రను పాతి ఉన్నాం, ప్రతిష్ఠించి ఉన్నాం. ఈ కర్ర చిగురిస్తూనే ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా చిగురిస్తూనే ఉంటుంది, అధికారులు వచ్చినా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పరచుకున్న కర్ర. అందుకే ఆ బాదం చెట్లు పాతనప్పుడు నేను పరిశుద్ధాత్ముడు రాత్రి గుర్తు చేస్తుంటే ఈ మెసేజ్ ఇచ్చాడు. హల్లెలూయా. నేను అప్పుడు అందుకే దాన్ని పాతమని చెప్పింది. ఆల్రెడీ నేను టెస్ట్లో పాస్ అయిపోయాను. హల్లెలూయా. మరలా మీ ఎదుట ఎవరి దగ్గర పాస్ అవ్వాలి, అబ్బోయ్ లోకమంతా ఎలా ఉంటుందండి అని అనుకోని, నో ప్రాబ్లం. కానీ నేను దేవుని ఎదుట నా కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలించింది. హల్లెలూయా. అది శాస్త్రముల ఎదుట నిలబెట్టబడింది, అక్కడ ప్రతిష్ఠించబడింది. అది కదల్చబడదు. సనుగుకొని వారికి సిగ్గు కలిగింది. వారి కర్రలేమి అసలు కర్ర చిగురించడం ఏంటండి? హల్లెలూయా. కర్రలు చిగురించడం ఏంటి? క్రీస్తులో నువ్వు అంటు కట్టబడితే నువ్వు చిగురే ఉంటావు తప్ప అందరూ తిరగబడ్డారు మోషే మీద. అందరూ రాళ్ళు పట్టుకొచ్చారు కొడతాకి. నువ్వు ఒక్కడమైనా చేసేది మేము కూడా చేయగలుగుతాం, మేము పరిశుద్ధులమే అన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు తన దర్శనాన్ని, తన ముగింపును, తన చిత్తాన్ని ఒక్క మోషేకి మాత్రమే బయలుపరిచాడు. ఆ దర్శనంలో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకే కానాను ఇచ్చాడు తప్ప ఆ దర్శనంలో లేని వాళ్ళు కానాను ఎందుకు? సమాధానాత్మతో ఉండవలసిన మనము ఎందుకు సనుక్కోవాలి? నీకు తెలియనప్పుడు ఊరుకుండు.
హల్లెలూయా. నీకు తెలియదు అనుకో, ఊరక మౌనంగా చూడు, అప్పుడు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలీలు సనుగారు. ఈ కాలంలో చాలామంది సనుగుతూ ఉన్నారు. నిన్న ఒక అతను ఫోన్ చేసి సనుగుతూ ఉన్నాడు. ఏంటి ప్రభు ఎలా సరుగుతున్నారంటే, ప్రభు అన్నాడు ఈ వాక్యం రాసుకోమన్నాడు. ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. అయితే యూదులు అమ్మ 12వ వచనం బిడ్డ, 7వ అధ్యాయం. మరియు జనసమూహములను సమూహములలో ఏంటి జన సమూహములలో ఈ ఆశ్రయపురం కొరకు చాలా జన సమూహములలో ఆయనను గూర్చి అక్కడ యేసుప్రభు కోసము, ఇక్కడేమో ఆశ్రయపురం కోసం. ఆయనను గూర్చి గొప్ప సనుగుడు పుట్టెను. సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు వాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ ఆశ్రయపురంలో. జరగట్లే? కొందరు ఏమన్నారు? మోసగాడు అసలు అన్నారు. హల్లెలూయా. కొందరు మంచోడు అంటారు. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకోవాలి మంచోడు ఏదన్నది. హల్లెలూయా. ఎవరి విషయంలో జరుగుతుంది ఇది? యేసు విషయంలో జరుగుతుంది. ప్రభు అన్నాడు నా విషయంలోనే ఇంతమంది సనుక్కుంటుంటే నీ విషయంలో సనుక్కోవడం పెద్ద ఆశ్చర్యమా? అందుకని మోషే అహరోనులు ఏమంటారు? మీ మీద సనుక్కోనేలా మేము ఏ పార్టీ వారము, మీకన్నా తక్కువ వారం అంటాడు. నేను నీకన్నా పాపులో ప్రధానంగా చెప్పుకుంటున్నా. హల్లెలూయా. యేసు కొరకు సనుక్కుంటున్నారంట. కొంతమంది మంచోళ్ళు అనుకుంటున్నారంట. జన సమూహముల్లో పుట్టిందంట ఈ సనుగు. ఈ ఆశ్రయపురం కొరకు అదే సనుగు పుట్టింది. ఇక్కడ యేసు ఉన్నాడు. హల్లెలూయా. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు కూడా సనుక్కున్నారంట యేసు కోసం. ఒక పరిసయ్య, శాస్త్రులు, సద్దుకాయ ఫోన్ చేసి చెప్పిన సనుగుతున్నాడు రాత్రి. మా వాళ్ళందరూ చర్చికి ఎత్తుకుపోతున్నారు అన్నాడు. హల్లెలూయా. సనుగు 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 అంటే ఇక్కడ యేసు ఉన్నాడని అర్థం. యేసు ఇది కోరుకున్నాడని అర్థం. అసలు పిచ్చుకు లాంటి చిన్న దీని కొరకు ఎందుకు బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. సనుక్కోండి. చూడండి ఏమంటున్నాడు అక్కడ 13వ వచనంలో. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవడనూ బహిరంగంగా మాట్లాడేది. ఇది సనుక్కోవటం అంటే. బహిరంగంగా మాట్లాడితే చెప్పేస్తాడు. ఏంటి ఇలా చెప్తాడు. ఎవరు? యేసయ్య. మొహమాటము. అందుకని బహిరంగంగా చెప్పట్లే, అక్కడ ఇక్కడ లేకపోతే మనసులోను తలంపులోను సనుక్కుంటా ఉన్నారు. మహాపాస్టర్ గారు చేస్తుంది అంత తప్పురా? ఆశ్రయపురం అంతా తప్పురా? వాడి దర్శనం అంతా తప్పురా? వాడి బోధ అంతా తప్పురా అని కొంతమంది. సనుక్కుని వాళ్ళు సనుక్కొని, కొనుక్కుని వాళ్ళు కొనుక్కొని. హల్లెలూయా. అటువైపు నేను చూడండి, నాకు సంబంధం లేదు. నా ముందుకు వచ్చి మాట్లాడు. నా మాటలో ఏమైనా లోపం ఉంటే నేను సరి చేసుకుంటాను, లేదా నువ్వు చెప్పేది ఏదైనా కూడా అంగీకరిస్తాను కూడా. హల్లెలూయా. దేవుణ్ణే సనుక్కుంటూ ఉన్నది కాలం అది. మనం సనుక్కుంటే పెద్ద విషయమా? దేవుడు వారిని దీవించుడుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వారిని ఇంకా దీవించుడుగాక. యేసు ప్రభువునే సనుక్కునే పరిస్థితి అంట ఆ టైంలో. చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయము 36-37 వచనాలు. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన
ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుకున్నట్లు చేసిన మనుషులు ఏం చేశారట? సనుకున్నట్లు చేసిన మనుషులు. 12 మందిని పంపించాడు. 40 దినాలు తిరిగి రండ్రా, ఆ కానాను దేశం ఎలా ఉందా అని మోషే పంపించాడు. దాంట్లో కాలేబు, యెహోషువ కూడా ఉన్నారు. మిగతా 10 మంది కూడా ఏం చేశారు? చెడ్డ సమాచారం అందిస్తున్నారు ఆశ్రయపురం కొరకు. చెడ్డ సమాచారం ఆయన తక్కిట్లో పెట్టి నేను చూశాడు అనుకో, మినే టేకెల్ ఉపార్సిన అయిపోతాం. మినే టేకెల్ ఉపార్సిన్. నువ్వు తక్కువ కనబడ్డావు కాబట్టి నేను కొట్టేస్తానంటాడు దేవుడు. చెడ్డ సమాచారం. దేవుడి ఆశ్రయపురం కొరకు, దీని భూమి కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దాన్ని నేను సంచరించి చూస్తున్నాను. నీకేం తెలుసు నా పాదాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరిగినాయో, ఎటు నుంచి ఎటు వరకు కంచి వేసినాయో, ఎక్కడి నుంచి ఆయన నేను రక్త ప్రోక్షణ ప్రోక్షించున్నాను మీకు తెలుసా? మీకు తెలియదు కదా. ఈ ప్రాంతం కాదు, వేరే ప్రాంతంలో, వేరే రాష్ట్రంలో, వేరే దేశాల్లో కూడా మోషేకు దేవుడు ఏ విధముగా అయితే కనుక నీకు ఆ భూమిని ఇస్తానని చెప్పాడు. అది అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చడానికి మొదలు పెట్టాడు. నాకు కూడా చెప్పాడు, నీకు పలానా దేశంలో ఇస్తాను, పలానా రాష్ట్రంలో ఇస్తాను, పలానా రాష్ట్రంలో, పలానా జిల్లాలో, పలానా మండలంలో, పలానా ఊరిలో, పలానా సముద్ర తీరమున నేను కోరుకున్న ఆ భూమిలో ఇవిగో గురుతులను చూపించాడు. కాబట్టి నేను వచ్చాను. మోషేకు అదే చెప్పాడు, వెగుల వారిని పంపించు, 12 గోత్రాల వారిని పంపించి ఆ కానాను దేశంలో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారు ఏమేమి చేస్తున్నారో, ఎలా వెళ్ళాలో, ఎలా సంహరించాలో, ఎలా భూమిని స్వతంత్రించుకోవాలో పంపించమన్నాడు. తిరిగి వచ్చి 10 మంది చెడ్డ సమాచారాన్ని ఇస్తే ఆ విషయమై సనుగుడు వచ్చిందంట. చెడ్డ సమాచారం ఆశ్రయపురం కొరకు ఏముంది? నాదా సమాచారం, దేవుడు చెప్పాడు, సమాచారం నాకు ఇచ్చాడు. ఇదిగో ఫలానా ప్రాంతం, ఫలానా ఏరియా, ఫలానా భూమి, ఫలానా వ్యక్తి, ఫలానా క్యారెక్టర్స్, వాళ్ళ మధ్యలో కూడా నేను నిన్ను ఆహారోను కర్ర చిగురింపచేసి, పుష్పింపచేసి, ఫలింపచేసినట్టుగా నేను ఫలింపచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 మంది చెడ్డ సమాచారం చేస్తే జనులందరూ సనుక్కోవడం మొదలుపెట్టారంట. అందుకనే సత్యమునకు విరోధముగా మాట్లాడకండి. మేము నుంచి ఏం కోరుకున్నానయ్యా? సత్యమునకు విరోధముగా మీరు అబద్ధం ఆడకండి, సత్యమునే పలకండి, వేరే మాట మీరు పలకండి, ఉన్న సమాచారం చెప్పండి, లేని సమాచారాన్ని వద పుట్టించడానికి చేయకండి. అంటే ఆశ్రయపురం విషయంలో చాలామంది చెడ్డ సమాచారాన్ని చెవుల్లో సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అది సోది చెప్పుట కన్నా భయంకరమైన మాట. హల్లెలూయా. సోది అన్న చూడండి, ఆ సోది అనే దాన్ని అసలు ఆ సోది చెప్పేవాళ్ళు ఉంచొద్దన్నాడు కదా దేవుడు. దానికన్నా భయంకరమైన పరిస్థితి అండి. తెలియని సమాచారం కాదు, తెలిసిన సమాచారం కాదు, చెడ్డ సమాచారాన్ని అందిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెడ్డ సమాచారం ఎప్పుడైతే అందించారో చూడండి, అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయము. చెడ్డ సమాచారం 37వ వచనం కంటిన్యూ చేయండి. కానీ 36, 37 అవుతుంది. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత. ఇక నేను చావు కోరుకోవడం చెప్పట్లేదు, సమాధానం కోసం చెప్తున్నాను. నాకేం పని? పగ తీర్చుకోవడం ప్రభు చేతిలో ఉంది కదా. పగ తీర్చుకున్నట్టు ప్రభు పని, నా పని కాదు. కానీ
ఈ శత్రువుని యొక్క అంతటి ప్రార్థనలు ఎత్తుపట్టుకుని ఆయన పాదసన్ని చంపడం మాత్రమే నా పని. హల్లెలూయా. ఈ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు ఒకరు, చచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు మాట విని సనుగటం మొదలుపెట్టిన వాళ్ళు అందరూ చచ్చారు. హల్లెలూయా. కాబట్టి సమాచారము, చెడ్డ సమాచారము పంపకండి, పంపించకండి, పరిశుద్ధాత్మదేవుడు మీకు చెప్తే తప్ప. హల్లెలూయా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27 నుంచి. నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతంలోను నివసించుచున్నారని చెప్పిరి. అదే సముద్ర తీర ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కానానీయులు, హివ్వీలు, హిత్తీయులు, యోబీషీయులు అనే 7 జాతులు వారు నివసిస్తున్న దాంట్లో ఒక ప్రాంతం ఏంటి? సముద్రము. రెండోది నదీ ప్రాంతము. ఆ ప్రాంతాన్ని ప్రభు ఆశ్రయపురాల కొరకు ఎన్నుకుంది. అట్లా 66 అడుగులు ఎత్తు ఉన్నటువంటి వాళ్ళను చూసి చెప్తున్న సమాచారం వేళ వాళ్ళ ఎదుట మనం మిడతల వలె ఉన్నాం. వాళ్ళు బలవంతులు, వాళ్ళు అనాకీయులు, అయినా కూడా మనం జయిస్తాం అన్నాడు. చదవండి మాట. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీన ఆశ్రయపురాల స్థలాలను స్వాధీనపరుచుకుంటకు, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఆమేన్. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, అయితే ఇందాక చెప్పాం కదా, చెడ్డ సమాచారం తెచ్చేటువంటి ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద పోజాలమనిది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, చంపేస్తారు, భక్షించే దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమనేది. హల్లెలూయా. ఈ సముద్ర తీరము, నదీ ప్రాంతాల్లో ప్రభు కనెక్ట్ చేస్తున్నాడు. ఏమంటదని అంతర్వేది దగ్గర నదీ తీరంలో కనెక్ట్ చేశాడు. శ్యామని వెళ్ళి ఆ ప్లేస్ని పట్టుకుని వచ్చాం. ఇదిగో ప్రభు అక్కడ ఏం చూపించాడు, అలా పట్టుకుని వచ్చాం. హల్లెలూయా. ఈ 7 జాతులు వారు నివసిస్తున్నారు, ఉన్నత దేహులు. వారి ఎదుట మనం మిడతల వలె ఉన్నాం, వాళ్ళని జయించలేము, వాళ్ళ శక్తివంతులు, భక్షించేటువంటి వారు, అయినా కూడా మన శక్తి చాలన్నట్టున్నాడు కాలేబు యెహోషువ. హల్లెలూయా. అలా అన్నందుకు యెహోషువ మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములలో నీ ఎదుట ఏ శత్రువు నిలబడి. అది విశ్వాసం అంటే, అది పొందుకోవడం అంటే. కానీ ఈయన తెచ్చిన సమాచారం విని సనిగితే సనిగిన వాళ్ళందరూ చచ్చిపోయారంట. చూడండి ఎంత దారుణం. అందుకని యేసు ప్రభువు ఏమంటాడు తెలుసు కొత్త నిబంధనలో? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించేనే గాని ఎవ్వడూ నా యొద్దకు రాలేడు. 44 నానా ఇంకలేదా? అందుకు మీరు 6:44. అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకండి. నన్ను అడగండి, చెప్తాను. నన్ను అడగండి, యేసుని అడగండి. నీ డౌట్ ఉంటే అడగాలి. ఆయన ఇప్పుడు ప్రత్యక్షపరుస్తాడు. చనుక్కుంటే ఏమవుతుంది, నీకు కొనుక్కుంటే ఏమొస్తుంది? మోషేకి తెలుసు
యెహోషువకు తెలుసు, మోసే శిష్యుడు యెహోషువ ఏమన్నాడు తెలుసా? మనకు దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చాలును, ఆయన కృప మనకు చాలును, ఆయన శక్తి మనకు చాలును. అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగును. హల్లెలూయా. ఎంత గొప్పవారితోనో ఢీకొనమని ఆయన చెప్తుంటే, అమ్మో వాళ్ళతో మనం వెళ్ళకూడదు, అమ్మో మనకు భయం, మనకు సిగ్గు, మనకు అవమానం, చెడ్డ సమాచారం పాకిద్దాం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు భయపడ్డా? దేవుడు తన ప్రజలకు భయాన్ని ఇచ్చాడా? సిగ్గునిచ్చాడా? ఇద్దరు వ్యక్తులు వెళ్ళి యుద్ధం చేస్తానంటున్నారు, 10 మంది ఏమో పారిపోతా అంటారు. అక్కడ మోషే అహరోన్లు మాత్రమే నిలబడతానంటున్నారు, మిగతా వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా లేచారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు తీసుకుంటున్న నిర్ణయమే నీకు మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా. యెహోషువ ఒక్కడే నిలబడ్డాడు అరణ్యములో. ఒక దూత నిలబడింది, పెద్ద దూత, కత్తి పట్టుకుని. 6 అడుగులు ఎత్తున్నవాడు, 66 అడుగులు ఎత్తున్న ఒక దూత నిలబడింది. కత్తి తీసి అంటాడు యెహోషువ, నువ్వు మా పక్షాన ఉన్నావా లేకపోతే ఆ పక్షాన ఉన్నావా, చంపేస్తానంటాడు. హల్లెలూయా. 6 అడుగులు ఎత్తున్నవాడు 66 అడుగులు ఎత్తున్న దూతతో చెప్తున్న మాట, నేను మీ పక్షమున యుద్ధం చేయడానికి యెహోవా చేత పంపడిన దూతను అన్నాడు. హల్లెలూయా. అయితే ఇట్రా, మనం ఎట్లా ప్లాన్ చేద్దాం. హల్లెలూయా. తన భక్తుల కొరకు ఆయన దూతల్ని డిక్లేర్ చేస్తున్నాడు. నన్ను కొట్టేస్తారా, నన్ను చంపేస్తారా, నా వెంట్రుకు కూడా ఒకటి రావాలంటే పర్మిషన్ పరలోకం నుంచి రావాలని బైబిల్ చెప్తుంది. నా మరణ దినములు ఆయన లెక్కించే ఉన్నాడు. సొంత ఊరు, నేను ఊరు కాని ఊరు, దేశం కాని రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాషలో వెళ్ళి సువార్త సభలు పెట్టి ఒక్కనే వచ్చిన గుండె ఇది. భయపడుతుంది అనుకుంటున్నావా దర్శనం కోసం? సిగ్గుపడుతుందా అవమానపరిస్తే? ఏం అవదు. 7 అంతల నింద, ఇందాక చదువు 7 అంతల నింద ఏది వస్తుంది తప్ప నా మీదకి 7 అంతల ఘనత వస్తుంది. అంటే ఈ శ్రమ రావడానికి కారణం ఏంటంటే, దేవుడు ఇక్కడి నుంచి ఇంకా తన మహిమగల మందిరాన్ని, తన ప్రజలను రక్షించబోతున్నాడు, తన ఆశ్రయపురం యొక్క సరిహద్దులను విస్తరింపజేయబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? అందుకే మిమ్మల్ని ఎవరు నేను తప్పట్టలేదు. కానీ ఈ ఆశ్రయపురం కొరకు ఆయన హృదయంలో ఉన్నది, ఆయన నిబంధన మందసం అనే హృదయంలో ఉన్నది ఏంటో ఆ భారం నేను పంచుకున్నాను కాబట్టి ఆ భారాన్ని మీకు చెప్తున్నాను. ఆ బాధ్యత మీరు మోస్తారా, మోయరా, వ్యతిరేకిస్తారా, కాడి విడిచిపెట్టి వెళ్ళిపోతారా, ఉంటారా, ఏదనేది ఆ తర్వాత విషయం. హల్లెలూయా. 12 మందికి ఇచ్చాడు ఆ భారాన్ని, కానీ 10 మంది మాత్రం చెడ్డ సమాచారం చేశారు, 2 మాత్రం భారం పంచుతున్నాను. ఇది నా భారం కాదు, నిబంధన మందసములో ఉన్న దేవుని యొక్క హృదయములో ఉన్న దర్శనము యొక్క భారము, చిత్తము. అది నేను పుట్టక ముందు, నా తల్లి గర్భంలో రూపించబడక ముందే ఆయన ఈ ప్లాన్ అండ్ పర్పస్ ని డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ దర్శనానికి లోబడితే నీ పక్షాన దూత వచ్చి నిలబడుతుంది. దర్శనానికి లోబడకపోతే మరణ దూత వచ్చి, 2 దూతలు ఉన్నాయి, 2 పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హృదయంలో ఉన్న దాన్నే, ఇప్పుడు ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా, ఆ రక్తంతో, నిబంధన మందస్సు మీద ఉన్న రక్తంతో మన హృదయాన్ని కడుక్కొని ఆ పలకల్ని మరలా సరి చేసుకోవాలి. హల్లెలూయా. 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 చూడండి, 1 కొరింథీయులు 14వ అధ్యాయము 38వ వచనం. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి చాలు. తెలియదా నీకు? తెలియని వాడుగా ఉండు. మంచివాడు ఇంకను, చెడ్డవాడు ఇంకను, పరిశుద్ధుడు ఇంకను. అదే మన సబ్జెక్ట్ కదా. తెలియనట్టుండు, కానీ తెలిసినట్టుగా ఉండకూడదు.
అలా ఉంటే ఏమంటా చూడండి 15వ అధ్యాయం 1 సమూయేలు 23వ వచనం. ఒకటో సమూయేలు 15:23 వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో. ఎందుకు? ఆశ్రయపురం స్థాపించమన్నాడు, ఆ ప్రాంతంలో అది కట్టమన్నాడు, ఈ ప్రాంతం ఇది కట్టమన్నాడు, అక్కడ అది కట్టాలని ఎన్నో మార్లు చెప్తూనే ఉన్నాను. దీనికి తిరుగుబాటు, సనుగుడు, తిరుగుబాటు, గొనుగుడు దేంతో సమానం? సోది చెప్పుటేను పాపముతో. అందుకని సోది మాటలు చెప్పకూడదు. హల్లెలూయా. ఏ మాట చెప్పకూడదు? మీకు అర్థమవుతుందా? దేవుని దర్శనానికి వ్యతిరేకంగా తిరుగుతున్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు. కాబట్టి సోది చెప్పుటేను పాపముతో సమానం. ఇంకా కింద చదవండి. మూర్ఖతను అగపరుచుటయు మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. చాలు. మూర్ఖతను అగపరుచుటయు, మాయా విగ్రహాలు గృహదేవతలతో పూజించడంతో. కాబట్టి దర్శనము దేవుంది, ఆశ్రయపురము దేవుంది. దానికి యాజకత్వం చేయమని అప్పచెప్పాడు, అంతే పనివాడిగా. కాబట్టి మనము ఆయన దానికి వ్యతిరేకంగా సనిగిన, గొనిగిన, మూర్ఖతను అగపరిచిన, సోది చెప్పుటను పాపముతోను, మాయా విగ్రహములు గృహదేవతలతో అని దాంతోనూ సమానం. కాబట్టి హృదయము కడుక్కుందాం, మరలా వాక్యమును పలకలను పెట్టుకుందాం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైనడి అనే మాట మన నోట నుంచి పలుకుదాం. వాడెవడైనా కావచ్చు, సొంతోడో బయటోడో కావచ్చు, ఏదైనా ఒకటే మాట ఉండాలి. అంతకు మించి పుట్టింది దుష్టునిది. సొంతోడా, రిలేషన్, అది అంతలా దుష్టునిది మాట అది. కాబట్టి దుష్టునికి చోటు ఇవ్వకుండా హృదయంలో దేవునికి చోటిద్దాం. దేవుని రక్తం చేత మన హృదయాలను కడుక్కుందాం, సరిచేసుకుందాం, కానాలను స్వతంత్రించుకుందాం. బాదం చెట్టు చిగురించినట్టుగా ఆయన శాసనం ఎదుట చిగురిద్దాం, ఫలిద్దాం, ఆయన సన్నిధి చేరదాం, ఆయన శక్తిని రుచి చూద్దాం, శత్రువును హతమారుద్దాం, ఆయన కృపాబలము చేత నింపబడదాం, లేచి నిలబడదాం, లేదా మోకరిద్దాం. మోకరించి